దేశంలో సునకాల దాడులు పేటరేగిపోతున్నాయి. వీటిపై సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినా వాటిని బేఖాతరు చేస్తున్నారు కొందరు డాగ్ లవర్స్. తాజాగా ఢిల్లీలో ఓ బాలుడిపై పెంపుడు కుక్క దాడి భయాందోళన రేకెత్తిస్తోంది. ఇంతలో ఆ పిల్లాడిని దాడి నుంచి తప్పించేందుకు కుటుంబ సభ్యులు సహా స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆ పిల్లాడి చెవి తెగిపోయేదాకా సునకం వదలలేదు. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైన ఈ దృశ్యాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. వాయవ్య ఢిల్లీలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో ఓ 6 ఏళ్ల పిల్లాడు తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఇంతలో రాజేష్ పాల్ అనే దర్జీకి చెందిన కుక్క అకస్మాత్తుగా ఇంటి నుంచి బయటకు వచ్చింది. అక్కడున్న బాలుడిపై దాడి చేయబోయింది. ఆ పిల్లాడు దాని బారి నుంచి తప్పించుకుని పరిగెత్తేలోగా అది వెంటాడి అతడిపై ఎగపడింది. గమనించిన స్థానికులు అప్రమత్తమై ఆ బాలుడిని రక్షించబోయారు. అయినప్పటికీ అది ఆ పిల్లాడి చెవి తెగిపోయేలా కరిచింది. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే స్థానికంగా ఉన్న రోహిణిలోని బీఎస్ఏ ఆసుపత్రికి, ఆ తర్వాత అక్కడి నుంచి సఫ్తార్ జంగ్ వైద్యశాలకైతే తరలించారు. కుక్క యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబంతో పాటు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఢిల్లీలో మరొక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో ఇంటి ఎదురాకుండా ఒక డాగ్ సునకం దాడి చేయడం జరిగింది. ఆ పిట్బుల్ డాగ్ ఏదైతే ఒక ఇంటి ఓనరు అంటే ఆ పిట్బుల్ డాగ్ ని పెంచుకున్నటువంటి వ్యక్తి చేతిలో ఉండగా, అంటే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా ఇంటి ఎదుట ఆడుకుంటున్నటువంటి బాలుల పైన దాడి చేయటం చాలా కిరాతకంగా, అంటే మేబీ ఆ డాగ్ ఓనర్ సంబంధించినటువంటి వ్యక్తితో పాటుగా స్థానికులు ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏ మాత్రం అక్కడ ఆ కుక్క దారుణంగా కొరికి అతని బాలుడి చెవి తెగేంత వరకు కూడా వదిలిపెట్టిన పరిస్థితి మనం విజువల్స్ మీద చూసుకుంటున్నాం. చాలా క్లియర్ కట్ గా దాడి ఎలా చేసింది, కుక్కను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నప్పుడు కూడా అది ఏ విధంగా దాడి చేసింది చిన్నారి పైన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంత దారుణంగా, అంటే ఈవెన్ దో స్థానికులతో పాటుగా ఆ కుక్కను పెంచుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక లేడీ మహిళ కనిపిస్తున్నారు విజువల్స్ లో. ఆమె ఇద్దరు కూడా దాదాపు 2-3 కంట్రోల్ చేసి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ బాలుడి చెవుని పట్టుకున్నటువంటి కుక్క ఎట్టి పరిస్థితుల్లో వదలలేదు. ఈవెన్ తెగిపోయేంత వరకు కూడా ఆ లాగినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ఇటీవల మనకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డాగ్ లవర్స్ కావచ్చు, కుక్కలు పెంచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, వాటిని అవసరమైతే నిర్మూలించాల్సిన అవసరం ఉంది తప్పించి ఈ విధంగా మనుషులు ప్రాణం కోల్పోయేలాగా చేయకూడదు అనేది సుప్రీంకోర్టు ఆదేశాలు, ఇటీవల ఇచ్చినటువంటి ఆదేశాలు. దాని ఆదేశాలని ఖచ్చితంగా సదరు రెవెన్యూ కావచ్చు, లేదంటే మున్సిపల్ అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా పాటించాలి, వాటిని అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా డాగ్ లవర్స్ కావచ్చు, లేదంటే కుక్కలు పెంచుకున్నటువంటి పెట్ డాగ్స్ గా పెంచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం, లేదంటే నోటీసులు పంపించడం చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఈవెన్ దో అది నోటీసులు వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ అవి ఇంప్లిమెంట్ అవ్వమనే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇప్పటికీ ఇంప్లిమెంట్ అయిన ఉన్నట్లయితే ప్రస్తుతం మనం బీఆర్కే న్యూస్ కింద చూస్తున్నటువంటి ఆ విజువల్స్ అంత దారుణమైన విజువల్స్ అటువంటి ఘటన జరిగి ఉండేది కాదేమో అనేది ఒక అయితే అనిపిస్తుంది. అది ఫారెన్ బ్రీడ్ పిట్బుల్ డాగ్, అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, లుక్ వైజ్ గా బాగానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది చాలా బలిష్టంగా ఉండటంతో పాటుగా చాలా అంటే దాని పవర్ కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి డాగు 6 ఏళ్ల బాలుడు, 8 సంవత్సరాల బాలుడి మీద ఆ విధంగా దాడి చేయటం, చెవి తెగిపోయేంత వరకు కూడా వదలపోవటం, ఈ ఇన్సిడెంట్ మాత్రం భయాందోళన కల్పిస్తుంది. ప్రస్తుతం ఇవన్నీ అది దాడి ఎక్కడైతే ఘటనా స్థలంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదో పోల్కి ఏదైతే సీసీ ఫుటేజ్ ఉంటుందో ఆ సీసీ ఫుటేజ్ లో మొత్తం కూడా రికార్డ్ అయింది. సో ఆ రికార్డ్ అవుతున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాం. వీటిని చూసి ఎవరైనా సరే అమ్మో భయాందోళన గురిగా తప్పదు అనేది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్థాయిలో అంత ఇంపాక్ట్ఫుల్ గా విజువల్ కనిపిస్తుంది. ఇప్పటికైనా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలని బేఖాతరు చేయకుండా సదరు మున్సిపల్ అధికారులు కావచ్చు, లేదంటే రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటుందో వారు చర్యలు తీసుకొని ఇటువంటి దాడులను అగట్టాల్సిన అవసరం ఉంది అని మామూలుగా జనరల్ గా సోషల్ సామాజికవేత్తలు కావచ్చు వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి వీటికి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, దీన్ని కూడా ఏదైనా సుమోటోగా తీసుకుంటారా? ఎందుకంటే సుప్రీంకోర్టు ఉందే ఢిల్లీ
దేశ రాజధానిలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చి ఒక 2-3 వీక్స్ జరుగుతున్నప్పుడు కూడా వాటి ఇంప్లిమెంటేషన్ అనేది ఎంతమేర జరిగింది. అదే ప్రాంతంలో, అదే ఢిల్లీలో, అదే దేశ రాజధానిలో ఈ విధంగా ఒక బాలుడిపై సునకం దాడి చేయడం, అది చాలా సివియర్ గా గాయపరచడం అనేది మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.